మిత్రులు బ్రదర్ మన్సూర్ గారిని ప్రశ్నించవలసిందిగా కోరుచున్నాను. ఇది చివరి ప్రశ్న అండి. నా పేరు రాజరత్నం, హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. హిందువులు మరియు ముస్లింలు ఎలా ఒకటి కాగలరు అనే టైటిల్లోనే ఒకటి కాదు అనే భావం ప్రస్ఫుటంగా వ్యక్తమవుతా ఉన్నది. అయితే ఇద్దరు ముఖ్య వక్తలు చేసిన ప్రసంగ సారాంశం మొత్తం కూడా రెండు మతాల్లోనూ ఉన్నటువంటి రెండు ముఖ్య విషయాలు ప్రస్తావించారు. దేవుడు ఒక్కడే, ఆయన ఉన్నాడు అనేది మాత్రమే చెప్పారు. అలాంటప్పుడు వేరువేరుగా ఉన్న ముస్లింలు, హిందువులు ఎందుకు అలా ఉన్నారు? వారి విశ్వాసాలు, ఆచరణలు, మత గ్రంథాల సూత్రీకరణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రస్తావించవలసిందిగా నేను కోరుతున్నాను. సోదరుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఈనాటి ఈ టైటిల్లోనే హిందువులు ముస్లింలు ఎలా ఒకటి కాగలరు, ఇందులోనే భిన్నత్వం ఉందని. యాజ్ అన్ ఆనెస్ట్ పర్సన్ మీరు ఆలోచించి చెబితే హిందువు మరియు ముస్లిం ఒకటే అంటే ఎవరు కూడా ఒకటి కాదు అంటారు. ఎందువలనగా ముస్లింలు ఎటువంటి విగ్రహం లేని దేవుని పూజిస్తారు, హిందువులు విగ్రహం ఉంది అంటారు. కానీ మనం వేదాలు చదివితే వేదాల్లో విగ్రహం ఎక్కడా లేదు. వేదాలు యజుర్వేద 32వ అధ్యాయము 3వ వాక్యంలో ఆ దేవునికి రూపం లేదు, నా తస్య ప్రతిమ ఆస్తి, ఆ దేవునికి విగ్రహము లేదు, ఆ దేవునికి పటము లేదు, ఆ దేవునికి చిత్రము లేదు అని చెప్పబడింది. ఈ చిత్రంని పూజించడము మరియు చిత్రం లేకుండా పూజించడం ఒకటి కాదు. అంధుడు మరియు కళ్ళున్నవాడు ఒకటి కాదు. ఇది చాలా క్లియర్. ఇది అల్హమ్దులిల్లా. ఇక్కడ మేము చేసే ప్రయత్నం ఏమిటి? ఈ వ్యత్యాసాలను, మనకున్న వ్యత్యాసాలను తొలగించడానికి చేసే ప్రయత్నం ఇది. అది మన మత గ్రంథాల వెలుగులో మనలోని సమాంతరమైన విషయాలు, మనమందరం నమ్మేది దేవుడు అనే విషయము. ఈ దేవుడు అనే విషయంపై మనం ఏకీభవించినాడే ఇన్షాల్లా మనమందరం ఒకటవ కాగలము. విషాధిపతి గారు ఏమన్నారు? అల్హమ్దులిల్లా, నేను ఆయనతో ఏకీవిస్తాను. ఏకం సత్ విప్ర బహుదావదాంతే, ఋగ్వేద మండలం 1 సూత్ర 164 మంత్ర 46. దేవునికి ఎన్నో పేర్లున్నాయి. ఋషులు దేవుణ్ణి ఎంతో మంది పేర్లతో పిలుస్తారు. అల్హమ్దులిల్లా, అందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంకా మనం ఋగ్వేదం చదివితే అక్కడ విష్ణు అని ఒక పేరు ఇవ్వబడింది, బ్రహ్మ అని పేరు ఇవ్వబడింది. విష్ణు అనే పదాన్ని మనం ఆంగ్లంలో అనువదిస్తే ఇట్ ఈస్ సస్టైనర్, అంటే రబ్ అని అరబీ పదంలో వస్తుంది. మరియు బ్రహ్మ అనే పదానికి ఇంగ్లీష్లో అర్థము క్రియేటర్, అంటే ఖాలిక్. కానీ ఎప్పుడైతే బ్రహ్మ అంటే కవల పువ్వుపై కూర్చున్న ఒక ఆకారము, ఒక దేవుడు, ఒక్కొక్క తలపై ఒక కిరీటం ఉంది, 4 ముఖాలున్నాయి అని ఎవరన్నా అంటే దానికి నేను, అయ్యా మీరు మీ వేదాలకు విరుద్ధంగా వెళ్తున్నారు. యజుర్వేదము 32వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారము మీరు దేవునికి ఆకారం ఇవ్వలేదని చెప్తాను. అదేవిధంగా ఆ విష్ణువు పాల సముద్రంపై పాన్పుపై పడి ఉన్న ఒక చేతిలో చక్రము, ఒక చేతిలో శంఖము ఉంది అంటే మీరు మీ గ్రంథాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారయ్యా అనే విషయాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. ఇంకా మనం ఏ దారిలో వెళ్ళినా నదులన్నీ సముద్రాలని కలుస్తాయి. అల్హమ్దులిల్లా, ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక స్కూల్కి తూర్పు నుండి రావచ్చు, పడమ నుండి రావచ్చు, చాలా దారులు ఉన్నాయి ఒక ప్రదేశాన్ని చేర్చుకోవడానికి. దానిపై నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అల్హమ్దులిల్లా, అల్లాహ్ కూడా అదే అంటున్నాడు. అందరూ, ఋషాధిపతి గారు కూడా చెప్పారు ఏమిటి, అందరూ చివరికి దేవుని వద్దకే వెళ్తారు. అల్హమ్దులిల్లా, దానిపై నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఈ రేపల్లె గ్రామంలో ఎన్నో దారులున్నాయి. ఈ దారిలో ఇక్కడ పోలీస్ హెడ్ ఏమన్నాడంటే, ఈ ఫలానా దారి ఉంది కదా, ఈ దారిలో మీరు రావద్దు, ఈ దారి నో ఎంట్రీ అని బోర్డు ఒకవేళ పెట్టారనుకోండి అక్కడ పోలీస్ ఆఫీసర్ గవర్నమెంట్ రూల్తో, ఆ దారి అక్కడ నిషేధించబడింది. ఆ దారిలో ఒకవేళ ఆ బోర్డు పెట్టిన తర్వాత కూడా మీరు వెళ్తే ఏమవుతుంది? అక్కడ ఉన్న శాసనం ప్రకారము, ఆ లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారము మీరు శిక్షార్హులు. ఎవరైనా నో ఎంట్రీ ప్లేస్లో, అంటే ఏ దారి అయితే నిషేధించబడిందో ఆ దారితో వెళ్ళారనుకోండి వారిపై వారు శిక్షార్హులు. ఆ శాసనం, ఆ ప్రదేశంలో శాసనం ప్రకారము
అది చలానే కానివ్వండి, లేకపోతే వాళ్ళకి 500 రూపాయలు ఫైనే కావండి, లేకపోతే జైలు 1 రోజు 5 రోజులు అక్కడ శాసనాన్ని బట్టి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 19లో ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం అన్నాడు. అంటే అల్లాహ్ దృష్టిలో ఆమోద్యమైన ధర్మము ఇస్లాం. మరియు సూరే అల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 85లో వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుగవిల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అంటే అల్లాహ్ యొద్ద కేవలం ఇస్లాం మాత్రమే ఆమోదయోగ్యము అని చెప్పి అల్లాహ్ ఈ దారి మాత్రమే రండి అని చెప్పేశాడు. ఒకవేళ వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్, ఇస్లాం తప్ప వేరే మార్గంలో మీరు వస్తే, ఈ దారి కాకుండా వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్, ఇంకో ఏ దారిలో నుండి మీరు వచ్చినా ఫలన్ యుగవిల మిన్హు, అది ఎన్నడూ అంగీకరింపబడదు. వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్, మరియు వారు పరలోకంలో వారు నష్టపోయే వారిలో ఉంటారు అని. ఎంట్రీ ఈజ్ ఓన్లీ ఇస్లాం అని. ఒక నిజాయితీ పరుడుగా మరియు యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ కంపారిటివ్ రిలీజియన్, ఇస్లాం అండ్ కంపారిటివ్ రిలీజియన్, నేను నా సోదరులను నష్టపోయే వారిలో చూడదలుచుకోలేదు. అందుకే నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ వద్దకు తీసుకొస్తున్నాను. దీనిపై మీరు ఆలోచించండి, దీనిపై మీరు రీసెర్చ్ చేయండి, మీరు టైం ఇవ్వండి. ఇన్షా అల్లాహ్ దయ తెలిస్తే అల్లాహ్ అందరికీ సత్య మార్గం చూపితాడు. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహ్ ఖైర్.